ఆ నిరుపమోనిద్రా ప్రమోదాన్ని పొందే ప్రయత్నం చేయాలి. కనీసం 70 ఏళ్ళు దాటిన వాళ్ళైనా దయచేసి జాగ్రత్త పడండి. మనిషికి భగవంతుడు నిర్ణయించిన ఆయుర్దాయం మన శాస్త్రాలు చెప్పింది 72 ఏళ్ళు. ఎందుకో తెలుసా? 72,000 నాడులు శరీరంలో ఉంటాయి. కలియుగంలో 1000 నాడులకి 1 ఏడాది. అందుకని 72 ఏళ్ళు. 72 ఏళ్ళు దాటి ఉన్నవాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉంటే అది ఎల్ఐసి బోనస్. మీకు నమస్కారం. ఇప్పటికి జాగ్రత్త పడాలి. నేను జిమ్ చేయబట్టి, పొద్దున్న అది చేయబట్టి, సాయంత్రం ఇది చేయబట్టి, నువ్వేం చేయక మాన, ఇంకా చేసినవి జాలే. విష్ణు సహస్రం చదువుకుంటూ కూర్చో, ఇంకేం చేయక. ఇంక గొప్పలు చెప్పొద్దండి ఇక్కడ. అదే చెబుతున్నాడు ఈ పద్యంలో. చావన్ కాలము చేరువవుటెరిగియును చాలింపగాలేక, చావన్ కాలము చేరువవుటెరిగియును చాలింపగాలేక, నన్నే వైద్యుండు చికిత్స బ్రోవగలడో, ఏ మందు రక్షించునో, ఏ వేల్పుల్ కృపచూతురోయనుచు నిన్నే వేళ చింతింపడు. ఆ జీవశ్రాద్ధము చేసి కొన్న యతియున్, జీవశ్రాద్ధము చేసి కొన్న యతియున్ శ్రీకాళహస్తీశ్వర. 70 ఏళ్ళు దాటిన వాళ్ళ కోసం ప్రత్యేకించిన పద్యం ఇది. దయచేసి అంతకంటే కింద వయస్సు వాళ్ళు మరోలో అనుకోకండి. అన్నీ చెప్పడం నా బాధ్యత. సావన్ కాలము చేరువవుటెరిగియున్. 72 ఏళ్ళు దాటాయి, 80 ఏళ్ళు కూడా దాటాయి. ఇంకా జీవితం ఎలాంటిదండి? స్విచ్ ఆపేసిన సీలింగ్ ఫ్యాన్ లాంటిది. ఇంకా తిరగదు. నువ్వు స్టూల్ వేసుకుని రెక్కలు తిప్పేయకూడదు, ఇక్కడ తిరగదు, అయిపోయి. కొంచెం ఈ చెవి కూడా వినపడితే, ఇప్పుడు 2 చెవులు వినపడ్డా ఏం చేసావు? భాగవతం విన్నావా? దరిద్రపు కథలన్నీ విన్నావు. ఇక్కడ ఈ మధ్య కొంచెం చూపు తగ్గింది, చాలా తగ్గుతాయి. ఊరుకో, ఇంకా మళ్ళీ ఆపరేషన్లన్నా మొదలెట్టక. ఏం చిన్న కుర్రాడువా? వదిలే ఆ విషయం. ఏమీ లేదు. కాళ్ళు చచ్చుబడ్డాయి, చేతులు చచ్చుబడ్డాయి. దయచేసి అపశకునంగా భావించొద్దు. కొందరు ఈ స్థితిలో ఉన్నారు, కానీ ఏదో అదృష్టంగా భావించవచ్చు. మంచంలోనే ఉన్నాం, ఏమీ చెయ్యలేము. కానీ మనస్సులో కేశవ, నారాయణ, మాధవ, గోవింద అనలేవండి. దానికి ఏదైనా రోగం ఉందా? కోమాలోకి వెళ్ళిపోలేదు కదండి, అదృష్టం కదా. కోమాలోకి వెళ్ళలేదు. కాళ్ళు పనిచేయట్లా, చేతులు పనిచేయట్లా, చెవులు వినపడ్డంలా, చూపు కూడా కనపడలా. కానీ ఫుడ్ వెళ్ళిపోతుందిగా లోపలికే. మనస్సు పనిచేస్తుంది కదా. అనుకోడండి. ఏమంటాడంటే, బొంబాయిలో దీనికి పెద్ద వైద్యం ఉంది. ఇప్పుడు బాత్రూమ్కి వెళ్ళకపోతున్నావు, బొంబాయికి ఎలా పెడతావయ్యా? చచ్చిపోవాలి కొడుకు కోళ్ళు వీడిని తీసుకెళ్ళాక. వాళ్ళ కోసం ఇది. పైగా వాళ్ళకి శాపం. తినేశారు శుభ్రంగా, తండ్రికి వైద్యం ఇప్పుడు ఏం చేస్తారు? ఏం చెయ్యాలి? అది రానే కూడదు. వస్తే ఒక అదృష్టం. దాన్ని వేదం చెప్పిందండి. దూర్జుడు చెప్పడం కాదు, నేను చెప్పడం కాదు. తద్ధితపస్తద్ధితపస్తద్ధితపః యద్వ్యాధితస్తప్యతే పరమగుం హైవలోకం జేతి ఏవం వేద. అది తపస్సు. వ్యాధి పొందినవాడు మంచంలోంచి లేవలేకపోతే అది మహదవకాశం. ఎందుకు జార విడుచుకుంటున్నావు? మంచంలోంచి లేచావంటే పరుల కొంపలు ముంచేస్తావు, అనుమానమేం లేదు. ఇక్కడ కూర్చో, కూర్చో. పరమగుం హైవలోకం జేతి ఏవం వేద. భగవత్ స్మరణ చేయడానికి, నీలోకి నువ్వు చూసుకోవడానికి, నీ మనస్సును నువ్వు పరిశీలించుకోవడానికి, ఈ 80 ఏళ్ల వయస్సులో పాపాలే చేశామో పుణ్యాలే చేశామో విమర్శ చేసుకోవడానికి, సెల్ఫ్ క్రిటిసిజం, ఆత్మ విమర్శ చేసుకోవడానికి వ్యాధిని మించిన మార్గం ఉందండి. అప్పుడు కూడా మళ్ళీ ఎవడో రాలేదు, చూడలేదు, ఏదో చేయలేదు. ఎందుకు వచ్చిన గోల ఇదంతా? ఇంకా 2 ఏళ్ళు ఉంటాం, 3 ఏళ్ళు ఉంటాం, ఇంట్లో వాళ్ళని బాధ పెట్టాలి. వాళ్లే ప్రేమతో వచ్చి వైద్యం చేస్తానో, వద్దు నాన్న, నేను మీకు ఇచ్చింది ఏమీ లేదు, ఏదో కొద్దో గొప్ప మిగిలింది, అది మీరు దాచుకోండిరా, నాకెందుకురా ఇప్పుడు వైద్యం? ఇలా ఉన్నవాడిని ఇలా వెళ్ళిపోతే చాలు, ఇంకేమీ లేదు, నాకు నమశివాయ అనే నామం గుర్తుంటే చాలు, ఇంకేమీ ఎక్కలా అని చెప్పగలిగినటువంటి వృద్ధుడు నా దృష్టిలో జ్ఞాన వృద్ధుడు, నా దృష్టిలో భీష్మ పితామహుడు కింద లెక్క. అంపశయ్య మీద పడిపోతే భీష్ముడు ఏం చేశారండి? ధర్మరాజు అడిగిన విషయాలేవో చెప్పాడు. విష్ణు సహస్రం చెప్పే వరకు ఉన్నాడు, వెళ్ళిపోయాడు. ఇంకేం ఆశించలేదే. ఈ బాణాలు గుచ్చుకోకుండా ఏం చేయమని ఆయన అడగల. కృష్ణుడు చేశాడు, ఆయన అడగలేదు. ఎందుకు చేశాడు కృష్ణుడు? ఇవన్నీ నువ్వు చెప్పవయ్యా ధర్మరాజుకి ధర్మాలంటే ఆయన అన్నాడు, ఏం చెబుతున్నావయ్యా? ఓ పక్క చస్తున్నాను ఇక్కడ బాణాల పక్క మీద,
ఏదో యోగ నిద్ర ఉండడం వల్ల, యోగం ఉండడం వల్ల భరిస్తున్నాను, కానీ కష్టంగా ఉంటుంది. అప్పుడు కృష్ణుడు నీకు అది ఏమీ బాధ లేకుండా అది ఊరికే పూల పాన్పులా అనిపించే విధంగా నేను చేస్తాను అన్నాడమ్మా. అది వసుదేవ సుతుడు, అది శ్రీకృష్ణ పరమాత్మ. పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమఘం వందే మూకం కరోతి వాచాలం. పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమఘం వందే పరమానంద మాధవం. మూగవాడి చేత మాట్లాడించగలిగిన వాడు, కాళ్ళు లేని వాడి చేత నడిపించగలిగిన వాడు కేవలం పరమాత్మ ఒక్కడేనండి. పరమాత్మ ఒక్కడే. పరమాత్మను నమ్ముకోవాలి, మనం మనుషుల్ని నమ్ముకోవద్దు. అందుకని భీష్ముడికి ఆ వరం ఆయన ఇచ్చాడు. నీకేమీ ఆ బాధే తెలియదు చెప్పమన్నాడు. 58 రోజుల పాటు శాంతి పర్వం అంతా చెప్పాడు, ఆనుశాసనిక పర్వం అంతా చెప్పాడు. తర్వాత శ్రీ మహావిష్ణువులో లీనమైపోయాడు. భీష్మ పితామహుడు కంటే గొప్ప జీవితమా మనం ఏదైనా? అంతకంటే ఏం గొప్పవాళ్ళవా? జీవితాంతం బ్రహ్మచర్యం పాటించాడే. ప్రపంచ చరిత్రలో తండ్రి పెళ్లి కోసం తాను పెళ్లి మానేసిన వాడు మన భీష్ముడు తప్ప మరొక్కడు లేడండి. మన భీష్ముడు తప్ప మరొక్కడు లేడండి. ఎంత ఆదర్శమూర్తి, ఎంత ఆదర్శమూర్తి! ఆ తండ్రికి ఉండే స్త్రీ వ్యామోహాన్ని విమర్శించడం మానేసి, నాన్నగారు మీరు కోరిన అమ్మాయిని నేను తెచ్చిస్తాను, వాళ్ళు ఏవో దిక్కుమాలిన షరతులు పెడుతున్నారు, అవన్నీ నేను చూస్తా, మీకు అనవసరం, మీరు నిశ్చింతగా ఉండండి అని ఆ అమ్మాయి తండ్రితో మాట్లాడి, వాళ్ళు రాజ్యం ఇస్తామంటే రాజ్యం ఇస్తేస్తానని చెప్పి, నీ కొడుకులు ఇవ్వరేమో అంటే నేను పెళ్ళే చేసుకోనని చెప్పిన వాడు యావత్ ప్రపంచ చరిత్రలో భీష్మ పితామహుడు ఒక్కడే. భీష్మ పితామహుడు ఒక్కడే. అటువంటి వాడు భారతదేశంలో పుడతాడమ్మా, మరో దేశంలో పుట్టాడు. ఈ దేశం అటువంటిది, ఈ మట్టి అటువంటిది, ఈ నదులు అటువంటివి. నన్ను అడిగితే ఇక్కడున్న ఆకాశం కూడా పవిత్రమే. ఆ దేశం గొప్పతనం, దైవం గొప్పతనం అర్థమైతే మన జీవితాలు బాగుంటాయి. ఎందుకు ఇన్ని తప్పులు చేస్తున్నాం మనం? అందుకోసం చెబుతున్నాడు ఇక్కడ, చావన్ కాలము చేరువౌటెరిగియున్ చాలింపగాలేక. 80 ఏళ్ళు దాటే రేపో మాపో యమధర్మరాజు పిలుస్తాడు, వెళ్ళిపోవాలని తెలిసి కూడా చాలించలేడు. తన్నే వైద్యుండు చికిత్స బ్రోవగలడు. ఈ మధ్యన ఇంకా ఆక్యుపంక్చర్, ఈ చేసిన తోక్కు పంక్చర్ అంతా సరిపోలేదు ఇక్కడ. ఆయన ఎవడో టీవీలో ఏదో చెబుతున్నాడు రా వైద్యం, ఇది చెబితే నీకెందుకు? 80 ఏళ్ల వాడికి, అది 30 ఏళ్ల వాడికి అవసరం. ఇదే ఏ వైద్యుండు చికిత్స బ్రోవగలడు, ఏ మందు రక్షించనో ఈ మందు మార్చి ఇంకో మందు వేస్తే, అల్లోపతి మానేసి హోమియోపతి, హోమియోపతి మానేసి పరపతి, సొంతపతి అన్నీ మొదలెట్టండి. అక్కడ ఎన్ని వైద్యాలు చేస్తావు బుద్ధి లేకుండాను? ఈ వైద్యం కాదు నా వైద్యం, ఆ వైద్యం కాదు నీ వైద్యం. డాక్టర్లు బాగుపడుతున్నారు కానీ పేషెంట్లు బాగుపడ్డం లేదండి. యూట్యూబ్ వైద్యాలు మొదలెట్టారు. ఏ వైద్యాలు పోనీ డాక్టర్ చేసినా పర్వాలా, యూట్యూబ్లో చూసి వైద్యమే. ఎంత విచిత్రమైన ప్రపంచం వచ్చింది. దానికి విరుగుడండి ఇది. ఎందుకు? వైరాగ్యం తెచ్చుకుని సుఖంగా ఉండొచ్చు కదా. ఎందుకు ఆ వైద్యం ఎన్ని లక్షలు ఖర్చు పెడితే అవుతుంది? ఇక్కడ 32 పళ్ళల్లో 30 ఊడే. ఏమంటాడంటే ఆ 30 ఉంటే ఇంకా ఏదో మనుషుల ప్రాణాలు తినేసావు, పెళ్ళాం బుర్ర తినేసావు, ఇంకా తిన్నది చాలు ఊరుకు, ఇంకా ఏదో తింటాట. ఈ పళ్ళు గట్టించాలి. పళ్ళ చెట్టు పొద్దున్నే దాన్ని తీసుకుని తోవుకోవడం ఎంత విచిత్రమో, మళ్ళీ లోపల పెట్టుకోవడం ఏమిటిది? ఎంతకాలం దాన్నే ఆక్షేపిస్తున్నాడు. ఏ మందు రక్షిస్తుందో, ఏ డాక్టర్ కాపాడతాడో అని దేశ విదేశాలన్నీ విమానాలు ఎక్కి వెళ్ళి వైద్యాలు మరీ చేయించుకుంటున్నారే. ఇదంతా యువకుల కోసం, యువతల కోసం, నడి వయస్సు వాళ్ళ కోసం, కానీ 80 ఏళ్ళు దాటిన వాళ్ళ కోసం కాదండి. 80 ఏళ్ళు దాటిన వాడికి స్త్రీ అయినా పురుషుడైనా మనస్సులో శివనామస్మరణ తప్ప మరొక వైద్యం లేదు, మరొక వైద్యం లేదు. దీనికి అదే మందు, అదే మందు. జీవశ్రాద్ధము చేసి కొన్న యతియున్. ఇదో విచిత్రం, హిందూ ధర్మంలో ఇదో ప్రక్రియ. జీవశ్రాద్ధం మనకి వినడానికి కూడా విచిత్రంగా ఉంది. బతుకుండగానే ఒక్కొక్క జ్ఞాని తనకి తాను శ్రాద్ధం పెట్టుకుంటాడు, తద్దినం పెట్టుకుంటాడు. పెట్టుకోవచ్చు, దానికి మంత్రాలు ఉన్నాయి, దానికి శాస్త్రం ఉంది. జీవశ్రాద్ధం బతుకుండగానే, జీవశ్రాద్ధం జీవించి ఉండగానే పెట్టుకునే శ్రాద్ధం. ఎవరు? ఆయనే పెట్టుకుంటాడు. మరి కొడుకుని పెట్టమంటే పెట్టడు కదా, అదేమో నాన్నగారు అంటాడు పాపం, తానే పెట్టుకుంటాడు. పెట్టుకోవచ్చు. ఎందుకని? ఆయన పరమ వైరాగ్యంతో ఉన్నాడు. ఒకటి. రెండోది, వీళ్ళు పెట్టరేమో అని ఒక అనుమానం కూడా ఉంది. పెడతారని లేదుగా, పోతే పెట్టరేమో, ఎందుకు వచ్చింది మనమే పెట్టేసుకున్నాం. పెట్టుకోవచ్చండి. ఆ ప్రక్రియ మీద ఒక నమ్మకం ఉన్నప్పుడు అది జరగకుండా వెళ్ళిపోయాడు అనుకోండి, ఈ నమ్మకం ఆయన్ని బాధిస్తుంది. అందుకని పెట్టేసుకో. కానీ పెట్టేసుకున్నాక ఎలా ఉండాలి అంటే ఈ ప్రపంచంతో సంబంధం లేనట్టుగానే ఉండాలి. ఉంటారు, అలా ఉంటారు, ఇప్పటికీ ఉన్నారు. ఎవరో తెలుసా? మన ప్రముఖ పీఠాలు, కంచి పీఠం,
శృంగేరి పీఠం వంటివి గమనించండి. వారి పుట్టినరోజు వస్తే జయంతి అని రాయారంటే మీరు గమనించండి, మన ఆధ్యాత్మిక రహస్యం. వర్ధంతి అని రాస్తారండి వాళ్ళు, వర్ధంతి అని రాస్తారు. 72వ పుట్టినరోజు అని రాయరండి, 72వ వర్ధంతి. అంటే ప్రపంచం దృష్టిలో మేము చనిపోయినట్టే, మా దృష్టిలో ఈ ప్రపంచమంతా చనిపోయినట్టే, మేము బ్రహ్మనిష్ఠలో ఉంటున్నాం. కేవలం వయస్సు తెలవాలి కాబట్టి 72 అని ప్రకటించాం. అది మన మహత్తరమైన పీఠాల వెనక ఉండే ఆధ్యాత్మిక సంప్రదాయం, జ్ఞానం, వైరాగ్యం. వర్ధంతి వర్ధంతి అని రాస్తారు, కరపత్రం గమనించండి. అది చేసుకోవాలి. అది చేసుకున్నామంటే జీవశ్రాద్ధం పెట్టుకున్నాం, ఇక మనకి ప్రపంచంతో సంబంధం లేదు. కానీ అలా పెట్టుకున్నవాడు కూడా ఏం చేస్తారంటే మళ్ళీ 100 మందిని పిలుస్తాడు భోజనానికి. ఇదో పెద్ద పని కట్టుకుని చేసి దీన్ని అధిక మాసం తద్దినం అంటారు. నువ్వు జీవశ్రాద్ధం పెట్టుకుని 100 మందిని పిలవ అంటే పబ్లిసిటీ. నేను నాకే తద్దినం పెట్టుకున్నా, దాన్ని మళ్ళీ ఫేస్బుక్లో పెడతాడు. ఈ పనులన్నీ చేస్తున్నావు, నువ్వు తద్దినం పెట్టుకోవచ్చు, శోభనం చేసుకో, బాగుంటుంది. ఎందుకు ప్రచారం చేస్తున్నావు? జీవశ్రాద్ధం పెట్టుకున్నావు అంటే ప్రపంచాన్ని వదిలేస్తున్నావు కదా. నువ్వు వై యూ నీడ్ పబ్లిసిటీ. వీళ్ళ ప్రతిదానికి పబ్లిసిటీ అండి. వెంటనే మనిషి కనపడ్డాడు అంటే కెమెరా బయటకు వస్తుంది, ఫోన్ బయటకు వస్తుంది. వై యూ నీడ్ పబ్లిసిటీ మై ఫ్రెండ్. నేను చెప్పే మాట ఎక్కడైనా వినపడితే ఆనందంగా వినండి. ఫోటో తీస్తారు ఏమిటండి, ఎందుకంటే తీయడం. పైగా ప్రమాదం ఏమిటంటే ఈ రోజుల్లో ఆ ఫోటోలు ఎక్కడ పెడతారో తెలియదు, దాని మీద ఎవడు ఏ కామెంట్ చేస్తాడో తెలియదు. ఇవన్నీ మేము పడాలా? మాకు అవసరమా? మా స్థాయి ఏమిటి? ఈ కామెంటరీ చేసేవాడి స్థాయి ఏమిటి? మేము ఇవన్నీ పడాలా? అందుకే నేను నమస్కారం పెట్టి కోరుతున్నానమ్మా, రేపు 3వ రోజు నేను వెళ్ళిపోతున్నా సరే ఎవ్వరూ పాదాభివందనాలు చేయొద్దు, ఎవ్వరు ఫోటోలు తీయొద్దు. ఈ 3 రోజులు నేను చెప్పిన మాటల్లో మీకు నచ్చినవి ఆచరించండి. అదే నాకు మీరు ఇచ్చే గురుదక్షిణ, అదే నాకు ఇచ్చే గురుదక్షిణ. జీవశ్రాద్ధం చేసుకున్న వాడికి కూడా జీవితం మీద ఆశ పోవట్లేదే, మనలాంటి వాళ్ళకి పోతుందా? అందుకని ఒక పట్టుదలతో పరమశివుణ్ణి ప్రార్థన చెయ్యాలి. ఎలాగో తెలుసా? దినమున్ చిత్తములో సువర్ణముఖరీతి రామ్రకానన మధ్యోపల వేదిక అగ్రమున ఆనందంబునన్ పంకజాసన నిష్టన్ నిన్ను చూడగన్న అదివో సౌఖ్యంబు లక్ష్మీ విలాసిని మాయా నటనల్ సుఖంబులగునే శ్రీకాళహస్తీశ్వర. ఆయన కాళహస్తి క్షేత్రం గురించి చెబుతున్నాడు. మనం ఇది మన ఇంట్లో కూడా చేయొచ్చు. క్షేత్రంలో చేస్తే మరీ మంచిది. ఎప్పుడూ క్షేత్రాల ప్రభావం, తీర్థాల ప్రభావం ఉంటుంది, లేదనకూడదండి, ఉంటుంది. ఎంతవరకు ఉంటుంది తెలుసా? ఎందుకు ఉంటుంది? కాళహస్తిలో ఎవరి ప్రభావం అండి? కన్నప్ప ప్రభావం. లేకపోతే కాళహస్తి ఏమిటి? సాలెపురుగు ప్రభావం, ఏనుగు ప్రభావం, పాము ప్రభావం, అంతే కదా. అవి జంతువులు, వాటిని గురించి ఎక్కువ ఆలోచించకండి. కన్నప్పదే ముఖ్యం, కన్నప్ప పాత్రే ముఖ్యం. తిరుపతి అంటే ఎందుకంత పవిత్రమైంది? నన్ను అడిగితే అన్నమాచార్య కారణంగా తిరుపతి అంత పవిత్రమైంది. ఆయన గురించి వెలిశాడు దేవుడు. నీ గురించి, నా గురించి, శ్రీవాణి టికెట్ల గురించి అక్కడ వెలవలేదు. అక్కడ అన్నమాచార్య గురించి వెలిశాడు. ఆయన పుణ్యం వల్ల మనం పుణ్యం చేసుకున్నాం. అటువంటి మహానుభావుడు ఇక్కడ పుట్టడం మన అదృష్టం. ఆయనకి దర్శనం ఇచ్చాడు. ఆ దర్శనం ఇచ్చిన కొండ తిరుపతి కొండ అయింది. లేకపోతే మనకెందుకు ఉంటాడండి? భద్రాచలం ఉంది, రామదాసు గురించే వచ్చాడు. మహర్షులు లేకపోతే కాశీలో శివలింగం లేదండి. సప్తర్షులు ప్రతిష్ఠ చేశారు అక్కడ. వాళ్ళు కోరకపోతే శివుడు అక్కడ ఉండడు, ఆయన కైలాసంలో ఉండడానికి ఈ పని ఏమిటి ఇక్కడ? అంచేత ఈ పుణ్యక్షేత్రాల్లో మహర్షుల ప్రభావం, భక్తుల ప్రభావం ఉంటుంది. ఎంత ఉంటుందో తెలుసా? ఎలా ఉంటుందో కూడా చెబుతా. బయట వాతావరణం ప్రభావం మన మీద ఎలా ఉంటుందండి? నువ్వు అంగీకరిస్తే ఉంటుంది మిత్రమా, నువ్వు అంగీకరించకపోతే ఉండదు. గమనించ. బయట బాగా చలేస్తుంది, మనం లోపల కూర్చుని రగ్గు కప్పుకుని కూర్చున్నాం అనుకోండి, బాగానే ఉంటుంది. అదే చల్లో పనుండి ఇప్పుడే టీ తాగాలి దమ్ముంటే అని వీడు బండి వేసుకుని బయటికి వెళ్ళాడు అనుకో, వీడి మీద చలి ప్రభావమే ఉంటుందమ్మా, వేరే ప్రభావం ఏముండదు. ఈయన ఎవడెళ్ళమన్నాడు ముందుకెత్తి? మన మనస్సు మీద జాతకాల ప్రభావం, గ్రహాల ప్రభావం, క్షేత్రాల ప్రభావం ఉంటుంది. ఎంతవరకు ఉంటుందంటే 10% ఉంటుంది. 90% అనుకోకండి. దాన్ని అజ్ఞానంలో పడకండి దయచేసి. కన్నప్ప ఎంత తపస్సు చేసినా, అన్నమాచార్య ఎంత తపస్సు చేసినా, రామదాసు ఎంత తపస్సు చేసినా, నీ మనస్సు సరిగ్గా లేకపోతే ఇవన్నీ గోతులో పడినట్టే లెక్క, అనుమానం వెళ్ళేది. అంచేత మన మనస్సే ప్రధానం, వాళ్ళ తపస్సులు ప్రధానం కాదు. మనం ఎలా ఉన్నా వాళ్ళు మార్చేస్తారు అనుకోకూడదు, అజ్ఞానం. నువ్వు బాగుంటే ఎవరూ తపస్సు చేయని మామూలు ఆర్టీసీ బస్ స్టాండ్కి వెళ్ళినా కూడా నీ మనస్సు బాగానే ఉంటుంది, నీ శరీరం బాగానే ఉంటుంది. నీ మనస్సే ముఖ్యం. అదే చెబుతున్నాడు ఇక్కడ ఖచ్చితంగా.
దాన్ని పాటించాలంటే మనమే సొంతంగా చెయ్యాలి. ఎక్కడ దినమున్ చిత్తములో సువర్ణముఖరీతీరామ్రకానన మధ్యోపల వేదిక అగ్రమున ఆనందంబునన్ పంకజాసన నిష్ఠన్ నిను చూడగన్న అదివో సౌఖ్యంబు లక్ష్మీ విలాసిని మాయానటనల్ సుఖంబులగునే శ్రీకాళహస్తీశ్వరా. ప్రతిరోజు చిత్తములో అన్నాడు, గమనించండి, ఇది కీలకమైన మాట. ఈ పని మన మనస్సులో చేయొచ్చు, అక్కడే చేయక్కల, అక్కడ చేస్తున్నట్టుగా భావించుకోవచ్చు. ఎందుకంటే ఇవాళ మీరు కాళహస్తి కానీ తిరుపతి కానీ మరో పుణ్యక్షేత్రం కానీ వెళ్ళి అక్కడ ఎక్కడో కూర్చుని తపస్సు చేద్దామంటే అంత అనుకూల వాతావరణం లేదు. మన ముందు నుంచి ఒకడెడతాడు, వెనక నుంచి ఒకడెడతాడు, ఒకడు ఫోటో తీస్తాడు, ఒకడు తన్నుకుంటూ పోతాడు. ఏం చేస్తావు తపస్సు నువ్వు? కానీ ఎలా చేయాలి? సువర్ణముఖరీ నదీ తీరంలో ఆమ్రకానన మామిడి తోటలో, ఆ నదీ తీరంలో ఉన్న మామిడి తోట, పూర్వం కాళహస్తిలో శివుడు వెలిసినప్పుడు ఇవన్నీ ఉన్నాయి, అందుకే చెప్పాడు సువర్ణముఖరీ నది. అక్కడ పెద్ద మామిడి తోట, మధ్య ఉపల వేదిక అగ్రమణ, అందులో ఒక పెద్ద మామిడి చెట్టు కింద చుట్టూ రాళ్లతో ఒక తిన్నె కట్టారు. అంతకంటే తపస్సు చేయడానికి యోగ్యమైన ప్రదేశం ఉంటుందా? ఆ ఉపల వేదిక, ఉపలం అంటే రాయి, అందుకని ఉపల వేదిక అగ్రమణ, ఆ రాతి వేదిక పైన ఎలా కూర్చోవాలి? పంకజాసన నిష్ఠన్, పంకజం అంటే పద్మం, పద్మాసనంలో కూర్చొని ఉండాలి. నిన్ను చూడగన్న ఆనందంబుగా ఉండాలి. ఇంకా మళ్ళీ నేను చేస్తున్నాను, మీడియా వాళ్ళు రాలేదు, మా ఆవిడ కూడా రాలేదు, ఎవరు రాకుండా ఉండడానికే తపస్సు. వెర్రిమానవ, వాళ్ళందరూ వస్తే తపస్సే ఉంది ఇక్కడ. ఎప్పుడు తపస్సు ఒక్కరే చెయ్యాలి, తపస్సు ఒక్కరే చెయ్యాలి. చదువు ఇద్దరు కలిసి చదవాలి, సంగీతం ముగ్గురు కలిసి పాడాలి, ప్రయాణం నలుగురు కలిసి చెయ్యాలి, ఒక ఉద్యమం 1000 మంది కలిసి చెయ్యాలి లెక్క. అది కూడా శాస్త్రాల్లో చెబుతారు. నువ్వు తపస్సు చేయాలంటే ఒక్కడవే చెయ్యి, భార్య కూడా ఉండద్దు, భర్త కూడా ఉండద్దు. ఉంటే ఏదో గోకుతారు, అనవసరం గొడవ. అందుకే మన వాస్తుశాస్త్రం గమనించండి, ఈశాన్యంలో దేవుణ్ణి పెట్టమంటారు కదా, ఈశాన్యంలో బరువులు పెట్టద్దంట. నువ్వు అక్కడ ఏదో ఒక రుబ్బురోలు పత్రం ఒకటి పెడితే దేవుడేమో ఆగిపోవడం కనిపించేవాడు, దాని గురించి కాదు అక్కడ. బరువు అంటే ఓ బీరువా పెట్టామనుకో, ఈవిడ అక్కడ పారాయణ చేస్తుంది, ఆయన వచ్చి బీరువా తెస్తాడు, పెద్ద చప్పుడై. వెంటనే ఈవిడ నేను పారాయణ చేసినప్పుడే బీరువా తీయాలా, మరే నీ గురించి బీరువా ఆపేస్తారా? తపస్సు మాట ఎలా ఉన్నా ఇద్దరికి తగాద వచ్చింది. ఇందుకే బీరువాలు అక్కడ పెట్టద్దన్న. ఎక్కడ మనం దైవ మందిరం పెట్టామో, దేవుణ్ణి కూర్చోబెట్టామో, అక్కడ ఈ బరువైన వస్తువులు, మనుషులు రావడానికి అవకాశం ఇచ్చే వస్తువులు ఉండద్దు, ప్రశాంతంగా ఉండాలి. లేకపోతే నలుగురు వస్తారు, అక్కడే పిల్లల బట్టల బీరువా పెట్టామనుకో, వాడేమో స్కూల్కి వెళ్ళిపోవాలి, నువ్వు పారాయణ ఏం చేస్తావు ఎక్కడ? నువ్వు అమ్మి నా డాయరు నా బనీని అంటాడు, సరిపోయాయి ఇంకేమిటి? అందుకే వాస్తు అంటే ఊరికి పిచ్చి నమ్మకం కాదండి, ఇది అర్థం చేసుకుంటే వాస్తు తత్వం అర్థమవుతుంది. అంతేగాని ఈశాన్యంలో ఓ బీరువా పెట్టినంత మాత్రాన్ని ఇంట్లో మావగారు వెళ్ళిపోతాడన్న కదా, వాడికి ఆయుర్దాయం అయిపోయింది, వాడు వెళ్ళిపోయాడు, బీరువా వాళ్ళు వెళ్ళిపోలేదు. ఈ పిచ్చి నమ్మకాలు కాదండి పెట్టుకోవలసింది. దాని ఏకాంతం తపస్సు అంటే ఏకాంతం. చదువు అనుకోండి, ఇద్దరు కలిసి చదవాలి. ఎందుకు తెలుసా? ఒకడికి నిద్ర వస్తూ ఉంటుంది, ఒకడు లేపుతాడు. అంతేకాదు, ఒకడికి అర్థం కాని విషయం ఉంటుంది. స్టూడెంట్స్ ఎలా ఉంటారంటే సాధారణంగా ఉపాధ్యాయుడు చెప్తే అర్థం కాదండి ఒక్కోసారి. సాటి విద్యార్థి కొంచెం తెలివైన వాడు చెప్తే వెంటనే అర్థమవుతుంది, వాళ్ళ వయస్సులో అదొక గుణం. అందుకే మన పిల్లలు ఏదైనా మాట వినకపోతే వాళ్ళకి ఏమన్నా చెప్పాలంటే మనం వీడికి చెప్పడం కంటే వీడు ఫ్రెండ్ని పిలిచి వాడి చేసి చెప్పించడం చాలా మంచిది. కౌన్సిలింగ్ వాడు బ్రహ్మాండంగా ఇస్తాడు, ఎందుకంటే వీడు లోటుపాట్లు ఏమిటో వాడికి బాగా తెలుసు, అమ్మాయి అయినా అబ్బాయి అయినా. పిల్లలు ఎవరన్నా లవ్ అఫేర్లో పడ్డారు, నానా గొడవలు పడతారు, వేరే అమ్మాయిని పిలిపించి చెప్పించండి, వేరే అబ్బాయిని పిలిపించి చెప్పించండి, కొంత ప్రయోజనం ఉంటుంది. మనం చెప్పామనుకో, పెద్దవాళ్ళు వీళ్ళు ఎలాగా చెబుతారు, నాకు తెలిసింది ఈ మధ్యనే అమ్మా నాన్న కూడా ప్రేమించే పెళ్లి చేసుకున్నారట, ఇలాంటిది మొదలవుతుంది ఇక్కడ. ఇంక నువ్వేం చెబుతావు? వెంటనే మీరు అలాగే చేసుకో, మనం ఏం చెబుతామండి? ఇంకా అదే తోటి అమ్మాయి చెప్పిందనుకో, తోటి అబ్బాయి చెప్పాడు అనుకో, వాడు ఆలోచిస్తాడు, వీడు నా వయస్సు వాడే, నా వాంఛలే వీడుకుంటాయి, వీడు చెబుతున్నాడు అని వింటాడండి. అందుకే చదువు ఇద్దరు కలిసి చదవాలి. డౌట్ ఏమైనా ఉంటే వాడు క్లియర్ చేస్తాడు, నిద్ర వస్తే లేపుతాడు. అంతేకాదు, వీడికి నిద్ర వస్తుంటే వాడు నాలాంటి వాడే కదా, వాడు చదువుతున్నాడు కదా, నాకెందుకు వస్తుంది నిద్ర అని కాస్త కళ్ళు కడుక్కుని మళ్ళీ చదువుతాడు. అందుకని చదువు ఇద్దరు కలవాలి. సంగీతం ముగ్గురు పాడాలి, ఎందుకో తెలుసా? ఒకరు పాడుతుంటే వెనకాల కోరస్ ఉండాలిగా, లేకపోతే సంగీతం బాగుండదు. అందుకని ఒక ముగ్గురు ఉండాలి.
ప్రయాణం నలుగురు కలిసి చెయ్యాలి. ఎందుకంటే ఒకటి జేబు కొట్టేస్తే రెండోవాడు పరస వాడుకోవచ్చు. లేదు ఎవరైనా మన మీద దాడి చేస్తే ఒకరుంటే ఏం చేయలేం, నలుగురు కాస్త గదవాయించామనుకోండి అవతలవాడు పారిపోతాడు. అందుకని ప్రయాణం నలుగురితో పాటు నారాయణ అంటారు. చెయ్యాలి. ఒక ఉద్యమం. వ్యవసాయం ఎప్పుడు 5గురితో చేయాలి. ఎందుకంటే ఒకడు కోత కొయ్యాలి, ఒకడు కట్టెయ్యాలి, ఒకడు దాన్ని ఆరయ్యాలి, ఒకడు దాన్ని అప్పగించాలి, ఒకడు దాన్ని తూకం దుయ్యాలి. 5-6 ఉంటే కానీ వ్యవసాయం నడవదు. అలాగే ఒక ఉద్యమం చేయాలి అంటే 1000 మంది కలిసి చేయాలండి, లేకపోతే అది ఉద్యమం కాదు. ఇది శాస్త్రంలో స్పష్టంగా చెప్పారు. అంటే తపస్సుకు లెక్క పరధ్యానం. రెండోవాడు కలిశాడంటే పరధ్యానం. ఇక 1000 మంది కలిస్తే ఏం జరుగుతుందో ఆదివారం సంత ఉంటుంది కానీ అచ్యుతుని యొక్క ధ్యానం ఉండదు, అనుమానం లేదు అక్కడ. ఒకళ్ళే చేయాలి. అందుకే తీరప్రదేశామ్రకానన మధ్యోపల వేదికాగ్రమణ ఆనందం పునన్ పంకజాసన నిష్టం. పద్మాసనంలో ఉండి నిన్ను చూడగలిగితే అది ఓ సౌఖ్యంబు, అది నిజమైన సౌఖ్యం అంటే. అంతేగాని లక్ష్మీ విలాసిని మాయా నటనల్ సుఖంబులగునే. లక్ష్మీదేవి అంటే లక్ష్మీదేవి అని అర్థం కాదు, సంపద. సంపద చేసేటువంటి మాయలు విలాసాలు సుఖాన్ని కలిగిస్తాయండి. ఈవేళ పత్రికల్లో మీరు చూసుంటారమ్మా, పెద్ద మోసం మనకి దగ్గరలో ఉన్న బళ్ళారిలో జరిగింది. ఈవేళ పత్రికల్లో చూసి ఆశ్చర్యపోయాను. లక్ష్మీ విలాసిని మాయా నటలు. 40 ఏళ్లుగా బళ్ళారిలో వ్యాపారం చేస్తున్నావు పెద్ద మనిషి ఉన్నాడు, బంగారం వ్యాపారం, జ్యువెలరీ. ఆయన బంగారం రేటు బాగా పెరిగింది, బంగారం రేటు బాగా పెరుగుతుంది కదా, చూస్తున్నాడు కదా. కొట్లోకి వచ్చిన వాళ్ళు, నగల కొట్లోకి వచ్చిన వాళ్ళు కొనేది తక్కువ, చూసేది ఎక్కువ, కొనలేరు కదా. అందులో ఇప్పుడేం కొంటారు, తులం 1,30,000 ఉంటేను. ఈ చూసేవాళ్ళు అందరూ బలహీనతలు ఆయన గమనించాడు. మోసాల కెనాలు అవుతాము చూడండి. పెట్టుబడి బంగారంలో పెట్టాలి, పెట్టుబడి బంగారంలో పెట్టాలి, ఓ బిస్కెట్ కొనుక్కో, ఓ బిస్కెట్ కొనుక్కో అని చెప్పాడు. మొత్తం ఊళ్ళో కొనేశారు, చాలామంది కొనేశాడు. ఒక్కైనా 3 కోట్ల రూపాయల బిస్కెట్లు కొనేశాడు, ఒక్కైనే. అందరి దగ్గర బిస్కెట్లు కొన్నాక ఈయన ఏం చేశాడు, బిస్కెట్లు మీ దగ్గర ఉంటే ఏం చేస్తాయి, పిల్లల్ని పెడతాయా, నా దగ్గర పెట్టండి వడ్డీ ఇస్తా అన్నాడు. అక్కడ ఉంది కీలకం. ఈయన నమ్మి ఈయన దగ్గర పెట్టారు. మొత్తం 40 కోట్ల రూపాయల సొమ్ముతో నిన్న పొద్దున్నే మొత్తం వెళ్ళిపోయాడు. శనివారం దుర్ముహూర్తం చూసుకుని వెళ్ళిపోయాడు. బళ్ళారిలో పేపర్లో వచ్చిన వార్త. ఎందుకు జరుగుతున్నాయండి? నీకు ఏది రేటు పెరిగితే అది కొనుక్కుంటావు. ఉప్పును కొనుక్కుంటే కొనుక్కున్నావు. నీ దగ్గర పెట్టుకుంటావా, వాడి దగ్గర పెడతావా? బుర్ర లేదా? వాడేమైనా శ్రీరామచంద్రమూర్తి? పైగా వాడు వడ్డీ ఇస్తా అన్నట్ట. నీ దగ్గర పిల్లల్ని పెడుతుంది. బంగారం పిల్లల్ని పెట్టకపోయినా బిస్కెట్ రూపంలో ఉన్న రేటు పెరుగుతుంది కదండి. అది ఏదైనా గవర్నమెంట్ పథకం అయితే, జాతీయ బ్యాంక్ అయితే మనం పెట్టుకుంటే వస్తుంది. వేరే మనలాంటి మనిషి దగ్గర పెడితే మనకేం వస్తుంది? ఎందుకు పెడతారో తెలుసా? వాడి తప్పు కాదండి, మన తప్ప. వీడు వడ్డీ ఎక్కువిస్తానని చెబుతాడు, నువ్వు నమ్మేస్తావు. ఇక్కడ ఎంత అమాయకుడివి. బ్యాంకులో వడ్డీ అంత రాదు. మరి వీడు ఇస్తానంటున్నప్పుడే ఆలోచించాలి. వీడు మాత్రం ఎక్కడి నుంచి తెస్తాడు ఆ వడ్డీ? ఏమీ ఆలోచించకుండా ఇచ్చేసారండి. ఒక్క అయినా 3 కోట్లు పెట్టుకునేసాడు. ఇప్పుడు మొత్తం 40 కోట్లు పట్టుకొని భార్య భర్త మొత్తం నెలలాళ్ళ బట్టి షాపులో లేరు, ఇంట్లో లేరు, మొత్తం తాళం. శ్రీమద్ రమారమణ గోవిందో హరి. ఇప్పుడు బళ్ళారంతా గోల. ఇలాగే మాయలో ఇదే లక్ష్మీ విలాసిని మాయ అనటల. అసలు నీ దగ్గర బంగారం బిస్కెట్ కొనేంత సొమ్ము ఉంది అంటే మాట్లాడకుండా దాన్ని బీరువాలో పెట్టి తాళం వేసుకుంటే అయిపోయింది కదా. ఎంత పెరిగితే అంతే పెరుగుతుంది. అత్యాశ ఇంకా పెరగాలి, ఇంకా పెరగాలి. ఇప్పుడు నేరం జరిగాక అందరూ వెళ్ళి పోలీస్ స్టేషన్ ముందు కూర్చుంటే వాళ్ళు మాత్రం ఏం చేస్తారండి? ఆ స్టేషన్లో కూడా ఎవరన్నా కొన్నారేమో, మనకేం తెలుసు కనుక. ఎవరికి ఉండదండి ఆశ. ఇంకా వాళ్ళు మాత్రం ఏం చేస్తారు అక్కడ? అంటే మనల్ని మోసం చేస్తున్నది మన మనస్సే కానీ మనుషులు కాదండి. అజ్ఞానంలో పడద్దు. వేరే మనుషులు ఎవరూ మనల్ని మోసం చేయట్లే. సైబర్ నేరాలు ఉంటాయి. ఎవడో ఒక లింక్ పంపించాడు, ఈ లింక్ క్లిక్ చేయి. నీకేం బుద్ధి లేదా క్లిక్ చేయడానికి? క్లిక్ చేసేస్తావు వెంటనే. మన దాంట్లో మొత్తం వెళ్ళిపోయింది. క్లిక్ చేయకుండా ఉంటే ఏది వెళ్ళదండి. నాకు పంపమానండి, ఎవరినైనా ఏం పంపుతాడో. 30 ఏళ్ల బట్టి ఒకటే ఫోన్ వాడుతున్నాను, ఎవడు ఏం పంపడానికి వీల్లేదు. యమధర్మరాజు మెసేజ్ కూడా నాకు రాదు, ఎవడు పంపడానికి వీల్లేదు. ఇక్కడ ఇదే ఫోను పంపమని ఏం పంపుతాడు అక్కడ? ఈ ఫోన్తో నేను 18 దేశాలు తిరిగాను. స్మార్ట్ ఫోన్ ఎందుకో నాకు అర్థం కావట్లా. వాట్సాప్, ఫేస్బుక్, నథింగ్. ఏం కుదరదు. ఎవడేం పంపడానికి వీల్లేదు, మనం చూడం, మనకు అక్కర్లేదు. మనం ప్రవచనం చెబుతాం, పుస్తకాలు చదువుకుంటాం, ధ్యానం చేసుకుంటాం. 3 పనులు నాకు అంతే. మధ్యలో మా ఆవిడ అన్నం పెడుతుంది, తింటాను, అంతే. అది ఆవిడ పని, నా పని కాదు. మిగిలిన వ్యవహారాలు మనకు అక్కర్లేదండి. ప్రపంచంలో అన్నీ మనకు కావాలా?
ప్రతివాడు ఏదో పంపుతున్న మాటి మాటికి కెలకడం ఎక్కడ, అందులో ఉన్నదాన్ని పోనీ చూద్దాం. మన శ్రేయోభిలాషి క్లిక్కి నొక్కమనేవాడు శ్రేయోభిలాషి ఎలా అవుతాడమ్మా? ముందు క్లిక్కి నొక్కమంటాడు, తర్వాత పేకన నొక్కుతాడు. ఈ మాత్రం తెలియదా? అయిపోయిన తర్వాత పోలీసుల్ని న్యాయ వ్యవస్థని తిట్టుకుంటే మనకేమిటి వస్తుందండి? ఎవరు మాత్రం ఏం చేస్తారు? ఇదే లక్ష్మీ విలాసిని మాయానటన సుఖంబులగునే శ్రీకాళహస్తీశ్వర. అలా నిత్యము నీ గురించి తపస్సు చేస్తే తప్ప మనిషి జీవితం బాగుపడదు అన్నాడు. ఇంకొక పద్యం భగవంతుడు దయ ఉంటే ఎలా ఉంటుందో చెప్పుకొని 5 నిమిషాల్లో మనం సెలవు తీసుకుందాం. నీ కారుణ్యము కలిగియున్న నరుడు. అటువంటి జపం కానీ తపం కానీ పొద్దున్న అరగంట సాయంత్రం అరగంట కాళహస్తిలోనే చేస్తున్నాం అనుకుని మన ఇంట్లో మనం చెయ్యగలిగితే ప్రయోజనం ఎలా ఉంటుందయ్యా? నీ కారుణ్యము కలిగియున్న నరుడు, నీ కారుణ్యము కలిగియున్న నరుడు ఏ కార్పణ్యపు మాటలాడడు, ఎవ్వారితో ఏ కార్పణ్యపు మాటలాడనరుగండు. నీ కారుణ్యము కలిగియున్న నరుడు ఏ నీచాశ్రయంబుంజొరండు, ఏ కార్పణ్యపు మాటలాడనరుగండు. ఎవ్వారితో వేషముల్ గైకోడు, ఏ మతముల్ భజింపడు. ఇలా ఏ కష్ట ప్రకారంబులన్ చీకాకై చెడిపోడు జీవన దశన్ శ్రీకాళహస్తీశ్వర. భగవంతుని కటాక్షాన్ని గనక మనం మౌనం ద్వారా ధ్యానం ద్వారా పొందగలిగితే ఎలా ఉంటామయ్యా? నీ కారుణ్యము కలిగియున్న నరుడు ఏ నీచాశ్రయంబుంజరండు. మానవుల్లో మరే పనికి మాలిన వాడి దగ్గర మనం చెయ్యి శాపం. ఎందుకని దేవుడి దగ్గర చాపాం, ఆ చెయ్యి ఇంకోటి దగ్గర చాపితే దేవుడికి అవమానం కదా. ఆయన ఏమంటాడు? ఒరే నన్ను అడిగావు, 14 లోకాలకు అధిపతిని, మళ్ళీ వెళ్ళి నీ పక్కింటి వాడిని అడుగుతున్నావు, బుద్ధి లేదా? నేను ఇస్తాననే నమ్మకం లేదా అంటాడు. భగవంతుడు ఇస్తాడు, కానీ దానికి కూడా మన కర్మ కలిసి రావాలండి. వెంటనే వచ్చేయదండి. అలాగా గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టగానే కోరిక తీరాలంటే ఎలాగండి? రామచంద్రమూర్తికి తిరిగి తన రాజ్యం తనకి రావడానికి 14 ఏళ్ళు పట్టిందమ్మా. మనం అంతకంటే గొప్పవాళ్ళమా? పాండవులు ఎంత పరాక్రమవంతులు, వాళ్ళ రాజ్యం వాళ్ళు పొందడానికి 13 ఏళ్ళు పట్టిందండి. అది కూడా భయంకర యుద్ధం చేశాక, ఎంతోమందిని కోల్పోయాక, అది జయమో అపజయమో తెలియని పరిస్థితుల్లో బతికారు వాళ్ళు. అభిమన్యుడు పోలేదా? అర్జునుడు కొడుకులు 3 పోలేదా? ఏమిటి యుద్ధం అది? ఏం పొందారండి? ఏం పొందారు? నిజానికి గెలుపు అనే ఒక మాట వచ్చింది ధర్మరాజుకి, రాజు అయ్యాడు, సుఖంగా లేడయ్యే. అంచేతను అవమానాల నుంచి బయటపడడానికి, గెలుపు సాధించడానికి ఖచ్చితంగా ఎన్నేళ్ళు పడుతుందంటే పాండవులకు 13 ఏళ్ళు పట్టింది కృష్ణ పరమాత్మ సాయం ఉండగా. రామచంద్రమూర్తి స్వయంగా దేవుడైండి వనవాసం ముగియడానికి 14 ఏళ్ళు పట్టింది. అది అంతటితో ఆగిందా? రావణాసురుని చంపడం మామూలా? ఎంత పెద్ద తల ప్రాణం తోక్కొచ్చింది వాడు చచ్చేసరికి. సామాన్యుడు కాదు వాడు, వాడికి ఎటువంటి శక్తి అది. లక్ష్మణుడు 2 సార్లు చచ్చి బతికాడు. హనుమంతుడు లేకపోతే లక్ష్మణుడు బతికేవాడు కాదు. ఇంద్రజిత్తు నాగాస్త్రం ఎత్తే మొత్తం రామలక్ష్మణులను బంధించి ఈసారి పట్టుకుని ఇక్కడ ఎన్ని కష్టాలు తట్టుకున్నాడు ఆ ప్రేమమూర్తి, ఆ చక్రవర్తి. అటువంటి చక్రవర్తులు, అవతార పురుషులు కష్టాలు పడి ఆ కష్టకాలాన్ని భరించారు. కానీ 2 రోజుల్లో సుఖం 3 రోజుల్లో దుఃఖం అని ప్రకటనలు చేయలేదండి, పథకాలు వేయలేదండి. ఇక్కడ మనకు కూడా జీవితంలో అలా రావు. దైవానుగ్రహం కలగాలన్నా మన కర్మ కూడా దానికి కొంత కలిసి రావాలి. అంటే మనం ఇంట్లోనే కూర్చుని జపం చేయాలి. అలా చేస్తే నీచాశ్రయం బుంజరండు. ఈలోపే కంగారపడి వాళ్ళని వీళ్ళని ఆశ్రయించకూడదు. అడిగినా కూడా నేను దేవుడికి దండం పెట్టుకున్నానండి, జరుగుతుందండి, సంతోషం, మీరు నా జోలికి రాకండి అని చెప్పాలి. ఏ కార్పణ్యపు మాటలాడనరుగండు. ఇంకోటి గమనించండి, బంధువర్గం ఉంటారు, సరిగ్గా వీళ్ళ దుంపదెగ మనం చెడిపోయినప్పుడే పలకరించడానికి వస్తారు. మన ఆస్తులు పోయి మనం ఇబ్బంది పడుతూ ఉంటే దగ్గర చుట్టాలు వచ్చేస్తారండి. ఎందుకో తెలుసా? ఆక్షేపించడానికే. ఎరా ఇలా అయిపోయింది ఏట్రా, మీ నాన్న కూడా ఇంతేరా, ఈ మొత్తం దశాపరేషాం దశపూర్వేషాం మొదలెడతాడు. ఇక్కడ మన కాస్త నీరసం చేయడానికి, పైగా ఒక సెంటిమెంట్ పెడతాడు. ఆవిడ్ని చేసుకున్నాకే నీకు ఎలా అయ్యింది అంటాడు. ఇప్పుడు ఆవిడ్ని ఏం చేయాలో చేసుకున్నాం కదా. లేకపోతే మొన్న నువ్వు ఇల్లు కట్టేవి చూడు, అక్కడ ఆ కట్టింది మొదలు నువ్వు ఆ శంకుస్థాపన చేసావా, అప్పటి నుంచి ఎలా పిచ్చి నమ్మకాలు మనుషుల్లో ఎలా ఉంటాయి ఆలోచించండి అమ్మ. ఆ ఇంటికి వీడి ఆర్థిక స్థితికి సంబంధం ఏమిటండి? ఆవిడ మెడలో మంగళసూత్రం కట్టడానికి వీడి ఆర్థిక స్థితికి సంబంధం ఏమిటండి? ఆవిడ ఏమైనా పేకాడమని చెప్పిందా?
ఎవడో అంటాడు, బంధువులే అంటారు ఇలాగా. అవి నమ్మకాలు పెరిగిపోతాయి మనకి. అందుకే వెంటనే ఏమిటో అన్న ఎవడు చెప్పేవాళ్ళు లేడు, అనవసరంగా కొనమంటే కొనేసాము, ఏదో జాతకాలు మంచివి కాదేమో అని కూడా పెళ్ళిళ్ళు చేసేసుకున్నాము. కొంపలంటిపోతాయి. మొత్తం పెళ్ళిళ్ళన్నీ జాతకాలే నడిపిస్తాయండి. మనుషుల మనస్సు ఏం లేదా, అవగాహన ఏం లేదా, విశాల భావాలు ఏం లేవా? సీతారాముల వివాహ సంపత్యాన్ని జాతకం నడిపించిందా, అవగాహన నడిపించిందా? జాతకం నడిపించలేదమ్మా, అవగాహన. ఎంత గొప్పగా మాట్లాడిందో తెలుసా సీతాదేవి? ఒక్క మాట వింటే హృదయాలు కదిలిపోతాయి, ఒళ్ళు పులకిస్తుందండి మనుషులకి. ఇంద్రజిత్తు రాముణ్ణి లక్ష్మణుణ్ణి నరికేశాడు యుద్ధం జరుగుతుంటే. మాయ నిజంగా వాడు చేయగలడా? మాయ. ఇప్పుడు వస్తున్నాయి కదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అప్పుడే ఉంది అది. రామలక్ష్మణులు ఇద్దరిని నరికేసి తలకాయలు పట్టుకొచ్చి సీతాదేవికి చూపించాడు. వాల్మీకి రామాయణంలో ఉన్నమాట. ఇదిగో నీ మొగుడు, నీ మరిది, చూసుకో. ఒకసారి ఇలా ఆశ్చర్యపోయింది ఆవిడ. ఒక్క సెకండ్ అమ్మా, మహాసాధ్వి, ఒక్క సెకండ్ ఆశ్చర్యపోయి, ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పింది అప్పుడే ఆవిడ. నువ్వు వేదవేషాలు అదేమిటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటావు? నేను చెప్పేశాను వాళ్ళంటే. రాముడే చనిపోయి ఉంటే ఈ పాటికి నా గుండె ఆగిపోవాలి, ఆగలేదు అంటే నా భర్త చావలేదని చెప్పిందమ్మా. దట్ ఈజ్ ఇండియన్ ఉమన్. ఆ సీతాదేవికి నమస్కారం, ఆ రామాయణానికి నమస్కారం, ఆ వాల్మీకి నమస్కారం. అందుకే వివేకానందుడు అంటాడు సీతాదేవి గురించి, ఈ ప్రపంచం అంతా ప్రళయంలో నాశనం అయిపోయినా ఎక్కడో అంటార్కిటికా ఖండంలో ఓ చిన్న మంచు కొండ ఉండి అక్కడ గిరిజనులు ఉండి నలుగురు వాళ్ళు మంచుకు తట్టుకోలేక చలిమంట వేసుకుంటూ ఉంటే వాళ్ళకి ఏదో పాట పాడాలనిపిస్తే వాళ్ళు పాడతారు. ఆ గిరిజనులు ప్రపంచమంతా నాశనం అయ్యాక అంటార్కిటికా ఖండంలో ఉండే గిరిజనులు చలిమంట వేసుకునే పాట వినండి, ఆ పాటలో సీతాదేవి మాట వినపడుతుంది అని చెప్పాడమ్మా. మాట వినపడుతుందని చెప్పాడు. అంత గొప్పది సీత. ఇండియా అని ఒక్క మాటలో చెప్పాలంటే సీత, మరో మాట చెప్పక్కల్లా. భారతదేశం అంటే ఏమిటంటే సీత, 2 అక్షరాలు, ఇంకేమక్కల్లా. అంత నమ్మకం ఆవిడికి. నా భర్త చనిపోయి ఉంటే నా గుండె ఆగిపోవాలయ్యా, ఆగలేదు అంటే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేదవేషాలు అయిద్దని చెప్పింది. అంటే తన మీద తనకి నమ్మకం ఉందమ్మా సీతకి. మనం అంతా వాస్తుల మీద, జాతకాల మీద, టీవీల్లో చేసే మోసాల మీద నమ్మకం పెంచుకున్నాం. మనకి మొగుడు మీద, పెళ్ళాం మీద నమ్మకం లేదు. ఒకళ్ళ మీద ఒకళ్ళు నిఘాలు పెట్టుకుంటున్నారని. ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు వచ్చాక డిటెక్టివ్, నా మొగుడు ఎక్కడున్నాడో నాకు చెప్పు, అది చెబుతుంది. ఎక్కడ కొంపలు అంటుకుపోతాయి. ఈయన అంతే, భార్య మీద డిటెక్టివ్. అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకాలు లేవు. అవగాహన వల్ల దంపతులు బాగుంటారండి. ఏవో పిచ్చి నమ్మకాలు పెట్టుకుని ముహూర్త బలాలంటే ఏం బాగుండరండి. ముహూర్తం ఎప్పుడు జ్యోతిష్ శాస్త్రం తెలిసిన వ్యక్తిగానే చెబుతున్నా, ముహూర్తం పెళ్లి సక్రమంగా జరగడానికి తప్ప దంపతులు 30 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళు కాపురం చేయడానికి కాదండి. దాంతో పురోహితులకు సంబంధం లేదు, వాళ్ళని అనడానికి వీల్లేదు. ఆ పెళ్ళి ఏ ఆటంకం లేకుండా జరగడానికి ముహూర్తం అంతే. తుఫాను వచ్చినా సరే పెళ్ళి ఆగదు, ఎందుకంటే ముహూర్త బలం. అంతేకాని వాళ్ళు కాపురం చేయడానికి ముహూర్తానికి సంబంధం లేదండి. ఏదో జరిగారే ముహూర్తం జరిగే పట్టలేదని పురోహితుడిని అనకూడదు, ఆయన అన్నీ చూసేబెట్టి. ఏ కార్పణ్యపు మాటలాడనరుగండు అంటే ఎట్టి పరిస్థితుల్లో మనం దీనంగా మాట్లాడొద్దు ఎవరి దగ్గర, భగవంతుడు నమ్ముకున్నాం కాబట్టి. అంతేకాదు ఎవ్వారితో వేషములు గైకోడు, ఎటువంటి మోసాలు చెడు. ఇందాక జరిపిన బంగారం బిస్కెట్ల మోసం ఉందే, అటువంటివి మనం పొరపాటును కూడా చేయకూడదు. మనకు భగవంతుడు ఏది ఇచ్చాడో అదే చాలు. మోసం చేసి సంపాదించిన సొమ్ము ఉంటుంది. ఇప్పుడు ఈ పారిపోయిన మనిషి గురించి ఆలోచించండి. వాడేం బాగుండడు. ఎక్కడికి పారిపోతాడు? కొడుకు దగ్గరికో కూతురు దగ్గరికో వెళతాడు, మహా అయితే విదేశాలు వెళతాడు. అక్కడ కూడా ప్రశాంతంగా ఉండగలడా? ఇంట్లోంచి బయటికి రాలేడు. ఎందుకంటే బయటకు వచ్చాడంటే బళ్ళారి బంగారం అంటాడు ఎవడో. పేపర్లో చూశారుగా, బయటికి రాలేడు. ఇంకా ఆ మనిషి ఏం బాగుకున్నట్టు? 40 కోట్లు మింగేసి ఇంట్లో కూర్చొని టీ కూడా తాగలేడు, పాలు కూడా తాగలేడు, భార్యను చూడలేడు. భార్య ఈయనకేసి ఏ దృష్టితో చూస్తుంది? వీడో దొంగ అని చూస్తుంది. భార్యకేసి ఈయన ఏ దృష్టితో చూస్తాడు? ఈవిడ కోసమే చేశా, ఇదో నాటకం, ఆవిడ కోసం ఎంత చేయాలా? ఆవిడ 40 కోట్లు అడిగిందా నేను? ఇద్దరూ పరస్పరం మోసం. వెరసి
వీళ్ళు ఎవరిని మోసం చేశారో నాకు అనవసరం, కానీ వాళ్ళు కూడా మోసపోయారమ్మా, వాళ్ళు సుఖంగా ఉండరు. అందుకే దుర్జుడు చెబుతున్నాడు, ఎవరిని మోసం చేసినా మనం భగవంతుడిని మోసం చేసినట్టే. ఎవ్వారితో వేషములు గేకోడు. భక్తుడు అంటే 3 లక్షణాలు ఉండాలి. గుడి చుట్టూ తిరిగేవాడు, నామాలు పెట్టేవాడు, విభూతి పెట్టేవాడు కాదండి భక్తుడంటే. సత్యమే మాట్లాడాలి, ధర్మమే చెయ్యాలి, అన్నిటికీ మించి మనస్సులో భగవంతుడు ఉండాలి. వాడే భక్తుడు అంటే లెక్క. మాటల్లో సత్యం, చేతల్లో ధర్మం, మనస్సులో భగవంతుడు, ఈ 3 ఉంటేనే భక్తుడు. తప్పితే పూజలు అభిషేకాలు చేయడం, దీక్షలు చేయడం భక్తికి లక్షణం కాదండి. అది ఆడంబరం ఒక రకంగా చెప్పాలంటే. ఎవరితో వేషములు గైకోడు, ఏ మతముల్ భజింపడు. ఉన్న మతం చాలు. మనకి లక్షల ఏళ్లుగా విదేశీ దాడులకి, విమతాల దాడులకి, స్వదేశంలోనే ఆక్షేపణలకి తట్టుకొని నిలబడిన పవిత్రమైన వైదిక ధర్మం ఉందండి. హిందూ మతం ఉందండి. మతం మారాల్సిన కర్మ మనకి లేదండి. ఏదైనా అదృష్టవంతుడు ప్రపంచంలో ఉంటే హిందూ ఒక్కడే, అనుమానం లేదు. ఇంతమంది దేవతలు, ఇన్ని ఆరాధనలు, ఇన్ని ఉత్సవాలు, ఇన్ని ప్రవచనాలు, ఇన్ని భావాలు, ఇంత ఆనందమయ వాతావరణం మరో దేశంలో ఉంటుందా, మరో మతంలో ఉంటుందా? ఎక్కడుందండి ఇక్కడ? ఏ మతముల్ భజింపడు ఇలానే కష్ట ప్రకారం చీకాకై చెడిపోవడు. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా సరే చీకాకు పడ్డం కానీ చెడిపోవడం కానీ ఉండదు. భగవంతుడిని నమ్ముకుని సుఖం వస్తే ఎలాగైతే భగవంతుడు దయో, కష్టం కూడా భగవంతుడు దయే అనుకుని గడిపిస్తాడండి శ్రీకాళహస్తీశ్వర. ఆ రకంగా కష్టాలని సుఖాలని భగవంతుడి యొక్క భావనతోనే మనం సేవ